ఓం శాంతి. బాబా చెప్తున్నారు 28/3/24. మధురమైన పిల్లలు, ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగము. ఇందులో పాత ప్రపంచం మారి కొత్తగా అవుతుంది. ఈ యుగాన్ని మీరు మర్చిపోకండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: బాబా చిన్న పెద్ద పిల్లలందరినీ తమ సమానంగా తయారు చేసేందుకు ఎంతో ప్రేమపూర్వకమైన శిక్షణ ఇస్తారు. అది ఏమిటి? జవాబు: మధురమైన పిల్లలు, ఇప్పటిక పొరపాట్లు చెయ్యకండి. నరుడి నుండి నారాయణగా అయ్యేందుకు మీరిక్కడికి వచ్చారు. కావున దైవీ గుణాలను ధారణ చేయండి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి. ఎప్పుడైతే పొరపాట్లు చేస్తారో అప్పుడు దుఃఖమునిస్తారు. బాబా ఎప్పుడూ పిల్లలకు దుఃఖాన్నివ్వరు. పిల్లలు నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని వారు డైరెక్షన్ ఇస్తారు. బాబా అంటారు, యోగిలుగా అయినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి. మీరు చాలా మధురంగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. బాబా అంటారు, ఏ పిల్లలైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరంపిత పరమాత్మతో యోగమును జోడిస్తారో వారినే సత్యమైన యోగీలు అని అంటారు. ఎందుకంటే బాబా సత్యమైన వారు కదా. కావున మీ బుద్ధియోగం ఆ సత్యముతో ఉంది. వారు ఏదైతే వినిపిస్తారో అదంతా సత్యమే. బాబా అంటారు, యోగీలు మరియు భోగీలు అంటూ 2 రకాల వారు ఉంటారు. భోగీలు కూడా అనేక రకాలుగా ఉంటారు. అలాగే యోగీలు కూడా అనేక రకాలుగా ఉంటారు. మీ యోగం ఒకే రకమైన యోగం. మందే యోగం రాజయోగం. బాబా అంటారు, వారి సన్యాసం వేరు, అలాగే మీ సన్యాసము వేరు. మీరు పురుషోత్తమ సంగమయుగి యోగీలు. ఇంకెవ్వరికి తాము పావనులైన యోగంలో లేక పతితులైన భోగిలో తెలియదు కదా. ఇంకెవ్వరికి కూడా తాము పావనులైన యోగిలో లేకపోతే పతితులైన భోగిలో తెలియదు అంటున్నారు. బాబా అంటారు, అసలు ఈ యోగమును గూర్చే తెలియదు. పిల్లలకి ఇది కూడా తెలీదు. బాబా అయితే అందరినీ పిల్లలు పిల్లలు అని అంటారు. ఎందుకంటే తాను సర్వాత్మలకు తండ్రి అని వారికి తెలుసు. ఆత్మలైన మనమందరం పరస్పరం సోదరులమని, వారు మనకు తండ్రి అని మీకు తెలుసు. మీరు తండ్రితో యోగాన్ని జోడించడం ద్వారా పవిత్రంగా అవుతారు అని చెప్తున్నారు బాబా. వారు భోగీలు, మీరు యోగీలు. బాబా మీకు తమ పరిచయాన్ని ఇస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగం అని కూడా మీకు తెలుసు. ఈ విషయాన్ని గూర్చి మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు అని చెప్తున్నారు బాబా. దీన్ని పేరేంటి? పురుషోత్తమ సంగమయుగం. కావున ఈ పురుషోత్తమ అన్న పదమును ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది పురుషోత్తములుగా తయారయ్యే యుగము. ఉన్నతులైన మరియు పవిత్రులైన మనుషుల్నే పురుషోత్తములు అని అంటారు. ఈ లక్ష్మీనారాయణలే ఉన్నతులు మరియు పవిత్రులు. ఇప్పుడు మీకు సంగమ యుగాన్ని గురించి కూడా తెలిసింది అని చెప్తున్నారు బాబా కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నామనేది కూడా మనం అర్థం చేసుకున్నాం. 5000 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం పాతబడిపోతుంది. దీనిని మళ్ళీ కొత్తగా తయారు చేసేందుకు బాబా వస్తారు. ఇప్పుడు మనం సంగమయుగి బ్రాహ్మణ కులంలో ఉన్నాం. ఎక్కడున్నాం?
సంగమయుగి బ్రాహ్మణ కులంలో ఉన్నాం. ఉన్నతోన్నతుడు ఎవరు? బ్రహ్మ. కానీ బ్రహ్మను శరీరధారిగా చూపిస్తారు. శివబాబా ఎవరు? అశరీరి కదా. అశరీరి మరియు శరీరధారుల మిలనం జరుగుతుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. శివబాబా నిరాకారుడు, మనం ఈ సాకార దేహంతో ఉన్నాం. అందుకని బాబా ఏం చెప్తున్నారు? సాకారి అశరీరి శరీరధారుల యొక్క మిలనం జరుగుతుంది అంటున్నారు. మీరు వారిని బాబా అని అంటారు. ఇది చాలా అద్భుతమైన పాత్ర కదా. బాబా అంటారు, వీరి గాయనం ఉంది, మందిరాలు కూడా తయారవుతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రథాన్ని అలంకరిస్తారు కదా. ఒక్కొక్కళ్ళు అలంకారం ఏం చేస్తారు? ఒక్కొక్క రకంగా చేస్తారు. బాబా చెప్తారు, అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో నేను ప్రవేశిస్తానని కూడా బాబా తెలియచేశారు. ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. మొట్టమొదట భగవాన్ వాచ అని అనవలసి ఉంటుంది. అన్నిటికన్నా ఫస్ట్ ఏమనాలి? భగవాన్ వాచ. అంటే ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు మనకి? స్వయంగా ఆ పరమాత్మే దిగొచ్చి చెప్తున్నారు. ఆ తర్వాత అనేక జన్మల అంతిమంలో నేను అన్ని రహస్యాలను పిల్లలకి వచ్చి అర్థం చేయిస్తాను. ఇంకెవరు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీరు కూడా అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. మీరు కూడా ఏం చేస్తున్నారు అంటున్నారు బాబా? అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. అవునా మరి? పురుషోత్తమ అన్న పదమును వ్రాయడం ద్వారా ఈ పురుషోత్తమ యుగమే కళ్యాణకారి యుగము అని భావిస్తారు. యుగం గుర్తున్నట్లయితే ఇప్పుడు మేము కొత్త ప్రపంచం కొరకు మారుతున్నామని భావిస్తారు. కొత్త ప్రపంచంలో దేవతలే ఉంటారు కదా. యుగాలను గూర్చి కూడా మీకు ఇప్పుడు తెలిసింది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మధురమైన పిల్లలు, సంగమ యుగాన్ని ఎప్పుడూ మర్చిపోకండి అని బాబా అర్థం చేయిస్తారు. ఏం చెప్తున్నారు బాబా? నా మధురమైన పిల్లలు, సంగమ యుగాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి అని చెప్తున్నారు కదా. మర్చిపోతారా? మర్చిపోరు కదా. ఇది మర్చిపోవడం ద్వారా మొత్తం జ్ఞానం అంతటిని మర్చిపోతారు. సంగమ యుగాన్నే కనుక మర్చిపోతే మొత్తం జ్ఞానం అంతా ఏమైనట్లు? మర్చిపోయినట్లే అని చెప్తున్నారు. ఇప్పుడు మనం మారుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు పాత ప్రపంచం కూడా మారి కొత్తగా అవ్వనున్నది. బాబా వచ్చి ప్రపంచాన్ని కూడా మారుస్తారు. అలాగే పిల్లలు కూడా మారుస్తారు. వారు పిల్లలు అని అందరినీ అంటారు. మొత్తం ప్రపంచంలో ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ పిల్లలే. అందరూ పాత్ర ఈ డ్రామాలో ఉంది కదా. అందరూ పిల్లలే. అలాగే అందరి పాత్ర కూడా ఈ డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. చక్రాన్ని కూడా నిరూపించాలి. ప్రతి ఒక్కరూ తమ ధర్మాలను స్థాపించుకుంటారు. ఈ దేవీ దేవతా ధర్మానికి బాబా తప్ప ఇంకెవరూ స్థాపించలేరు కదా. ఆ ధర్మానికి ఆ ధర్మపితలుండి స్థాపన చేసేస్తారు. కానీ మనకెవరు రావాలి చెప్పండి? స్వయంగా భగవంతుడే దిగి వచ్చి ఏం చేస్తున్నారు? ఈ దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన చేస్తున్నారు. బాబా అంటారు, ఈ ధర్మాన్ని బ్రహ్మ స్థాపించరు. కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు ఉంటారు. దేవతలు పవిత్రులు. అక్కడ రావణ రాజ్యమే లేదు. బాబా పిల్లలైన మీ చేత రావణునిపై విజయాన్ని ప్రాప్తింపచేస్తారు. రావణునిపై విజయం ప్రాప్తించడంతోనే రామరాజ్యం ప్రారంభమవుతుంది కదా. రావణుడు సమాప్తం అవడంతో రాముడి యొక్క రాజ్యం మళ్ళీ తిరిగి స్థాపన అవుతుంది. అంటే మనలో ఉండే విషవికారాలన్నీ ఏమైపోతాయి? సమాప్తమైపోతాయి అని చెప్తున్నారు బాబా.
బాబా అంటారు, రామరాజ్యం అని కొత్త ప్రపంచము మరియు రావణ రాజ్యం అని పాత ప్రపంచాన్ని పిలవడం జరుగుతుంది. రామరాజ్య స్థాపన ఎలా జరుగుతుందో పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. రచయిత అయిన తండ్రి కూర్చుని పిల్లలైన మీకు రచన రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బాబా రచయిత, బీజరూపుడు కదా. బాబా ఎవరు? రచయిత, బీజరూపుడు. బీజమును వృక్షపతి అని అంటారు. అది జడమైన బీజం, వీరిపైనే అలా భావించకూడదు కదా. బాబా అంటారు, బీజరూపం, బీజమును వృక్షపతి అని అంటారు. అది జడమైన బీజం, వీరినైతే అలా భావించరు కదా. బీజము నుండే మొత్తం వృక్షమంతా వెలువడుతుందని మీకు తెలుసు. బాబా చెప్తారు, మొత్తం విశ్వం అంతటి వృక్షం ఎంత పెద్దగా ఉంది. అది జడమైంది, ఇది చైతన్యమైంది. సత్సిత్ ఆనంద స్వరూపం. మనుష్య సృష్టి బీజరూపం తండ్రియే. వారి నుండి ఎంత పెద్ద వృక్షం వెలువడుతుంది. బాబా అంటారు, మెడల్ని అయితే చిన్నగానే మోడల్ని అయితే చిన్నగానే తయారు చేస్తారు. మనుష్య సృష్టి వృక్షం అన్నిటికన్నా పెద్దది. ఉన్నతోన్నతులైన తండ్రి జ్ఞానసాగరుడు. ఆ వృక్షాల జ్ఞానం ఎంతోమందికి ఉంటుంది. బాబా అంటారు, ఈ జ్ఞానమైతే ఒక్క తండ్రియే ఇస్తారు. ఇప్పుడు బాబా మీకు హద్దులోని బుద్ధిని మార్చి అనంతమైన బుద్ధిని ఇచ్చారు. మీరు ఈ అనంతమైన వృక్షాన్ని తెలుసుకున్నారు. ఈ వృక్షానికి ఎంత అనంతమైన అవకాశం లభించింది. బాబా పిల్లలను అనంతంలోకి తీసుకువెళ్తారు. బాబా అంటారు, ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. మొత్తం సృష్టి అంతా హింసాయుక్తంగా ఉంది కదా. ప్రపంచం అంతా అశుద్ధంగా ఉంది, సృష్టి అంతా హింసాయుక్తంగా ఉంది. ఒకరినొకరు హింసించుకునేవారే కదా. బాబా చెప్తున్నారు, ఒకరినొకరు ఏం చేస్తున్నారు? హింసించుకుంటున్నారు. అరే, పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. బాబా అంటారు, అహింసాయుక్తమైన ధర్మం ఒక్క దేవీ దేవత ధర్మమే. అది సత్యయుగంలో ఉంటుంది. సత్యయుగంలో అందరూ పవిత్రంగా సుఖశాంతులతో ఉంటారు. 21 జన్మల కొరకు అన్ని మనోకామాలు పూర్తి అయిపోతాయి. సత్యయుగంలో సుఖశాంతులతో ఉంటారు. బాబా అంటారు, సత్యయుగంలో ఏ కామన కూడా ఉండదు కదా. అక్కడ ఏ కోరిక కానీ ఏ ఆశ కానీ ఏమీ ఉండదు. ఎందుకని? అన్నీ అక్కడ సమృద్ధిగానే బాబా ఉంచుతారు కాబట్టి. బాబా అంటారు, ధాన్యము మొదలైనవన్నీ అపారంగా లభిస్తాయి. ఎక్కడ? సత్యయుగంలో కదా. ధాన్యము మొదలైనవన్నీ అపారంగా లభిస్తాయి. బాబా అంటారు, మొదట ఈ బాంబే ఉండేది కాదు. దేవతలు ఉప్పు నీటి తీరాల్లో ఉండరు. తియ్యటి కదా నదులైతేనే తియ్యటి నదులు ఎక్కడా? ఈ ఉప్పు నీటి ఇవెక్కడా? బాబా అంటారు, తియ్యటి నదులు ఏవైతే ఉంటాయో అక్కడే దేవతలు ఉండేవారు. చాలా కొద్దిమంది మనుషులే ఉండేవారు. ఒక్కొక్కరికి ఎంతో భూమి ఉండేది. సత్యయుగంలో నిర్వికారి ప్రపంచమే ఉంటుంది అంటున్నారు బాబా. మీరు యోగశక్తితో విశ్వరాజ్యాన్ని తీసుకుంటారు. దానినే రామరాజ్యము అని ప్రపంచమే బాబా చెప్తున్నారు. అక్కడే దేవతలు ఉండేవారు కదా. బాబా చెప్తున్నారు, సత్యయుగంలో నిర్వికారి ప్రపంచమే ఉంటుంది. మీరు యోగశక్తితో విశ్వరాజ్యాన్ని తీసుకుంటారు. దానినే రామరాజ్యము అని అంటారు. మొట్టమొదట కొత్త ప్రపంచం చాలా చిన్నదిగా ఉంటుంది. మొదట కాండంలో ఒకే ధర్మం ఉండేది. మళ్ళీ ఆ కాండం నుండి
3 శాఖలు వెలువడ్డాయి. దేవీ దేవతా ధర్మం పునాది వలె ఉంటుంది. బాబా అంటారు, కాండము నుండి చిన్న చిన్న శాఖోపశాఖలు వెలువడతాయి. ఇప్పుడు ఈ వృక్ష కాండమే లేదు అని చెప్తున్నారు బాబా. ఇటువంటి వృక్షం ఇంకేది ఉండదు. దీనిని మర్రి వృక్షంతో పోల్చడం ఖచ్చితమైన పోలిక. మర్రి వృక్షం అంతా నిల్చునుంది, కానీ దాని కాండమే లేదు కదా. ఎవరైనా చెప్పగలరా? బాబా అంటారు, దాని కాండమే లేదు, అయినా కానీ అది ఎండిపోదు. మొత్తం వృక్షమంతా పచ్చగా నిల్చునుంది, కానీ దేవీ దేవతా ధర్మం యొక్క పునాది అయితే లేదు, కాండమైతే ఉందని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, రామరాజ్యము లేక దేవీ దేవతా ధర్మం కూడా ఆ ఖండంలోకే వస్తుంది. నేను 3 ధర్మాల స్థాపన చేస్తానని బాబా అంటారు. ఈ విషయాలన్నిటినీ సంగమయుగి బ్రాహ్మణులైన మీరే అర్థం చేసుకుంటారు. బాబా అంటారు, బ్రాహ్మణులైన మీది చాలా చిన్న కులము, చిన్న చిన్న మతాలు, ఆశ్రమాలు వెలువడతాయి కదా. బాబా చెప్తున్నారు, వెలువడతాయి కదా. అరవింద ఆశ్రమం ఉంది. వారు ఎంత త్వరగా వృద్ధి నొందుతారు. ఎందుకంటే వారిలో వికారాలను వర్ణన చేసేదేమీ ఉండదు. బాబా అంటారు, ఇక్కడ బాబా కామ మహాశత్రువు, దానిపై విజయాన్ని పొందాలి అని అంటారు. ఈ విధంగా ఇంకెవరు అనజాలరు. లేకపోతే వారి వద్ద కూడా గొడవలు జరుగుతాయి. ఇక్కడ అందరూ పతిత మనుషులే అని చెప్తున్నారు బాబా. ఇక్కడ అందరూ ఎలా ఉన్నారు? పతిత మనుషుల కిందే ఉన్నారు అని చెప్తున్నారు బాబా. వాళ్ళందరినీ బాబా వచ్చి ఏం చేస్తున్నారు? పావనంగా తయారు చేస్తారు. బాబా చెప్తున్నారు, ఇక్కడ అందరూ పతిత మనుషులే, కావున పావనంగా ఏ విషయాన్ని వినరు. వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారు అని అంటూ ఉంటారు. పాపం వారి దోషం కూడా ఏమీ లేదు. భగవాన్ వాచ కామో మహాశత్రువు అని గీతా పాఠకులు కూడా అంటారు. దానిపై విజయాన్ని పొందడం ద్వారా జగజ్జిత్తులుగా అవుతారు అని కూడా అంటారు. కానీ అర్థం చేసుకోరు. బాబా అంటారు, వారు ఎప్పుడైతే ఈ మాటలను అంటారో అప్పుడు వారికి అర్థం చేయించాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఏ విధంగా హనుమంతుడు ద్వారం ముందుకు ద్వారం ముందు చెప్పుల వద్ద కూర్చునేవాడో అలాగే మీరు కూడా వెళ్ళి ఒక మూల కూర్చుని విని రండి అని బాబా అంటారు. ఎప్పుడైతే వారు ఈ మాటను అంటారో అప్పుడు దీని రహస్యం ఏమిటి అని అడగండి. జగత్పితలుగా అయితే ఈ దేవీ దేవతలే ఉండేవారు. దేవతలుగా అయ్యేందుకు ఈ వికారాలను వదలవలసి ఉంటుంది. ఈ మాటను కూడా మీరు చెప్పవచ్చు. ఇప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుందని మీకే తెలుసు. మీరే మహావీరులుగా కూడా అవుతారు. బాబా అంటారు, ఇందులో భయపడే విషయం అయితే ఏమీ లేదు. బాబా అంటారు, స్వామీజీ ఈ వికారాలపై విజయం పొందడం ద్వారా విశ్వానికి అధిపతులుగా అవుతాము అని మీరు చెప్పారు. కానీ పవిత్రంగా ఎలా అవ్వాలో చెప్పలేదు అని ఎంతో ప్రేమగా వారిని అడగాలి. బాబా అంటారు, ఇప్పుడు పిల్లలైన మీరు పవిత్రతలో ఉండే మహావీరులే విజయమాల్లో స్మరింపబడతారు. మనుషుల చెవులు అసత్యమైన విషయాలను వినడానికి అలవాటు పడిపోయాయి.
ఇప్పుడు మీరు బాబా అంటారు, ఇప్పుడు మీకు ఆ తప్పుడు విషయాలను వినడం నచ్చదు. సత్యమైన విషయాలే మీ చెవులకు ఇంతగా ఉంటాయి. చెడును వినకండి. మనుషులను తప్పకుండా సుజాగృతలు చేయాలి. పవిత్రులుగా అవ్వండి అని భగవంతుడు అంటారు. బాబా అంటారు, సత్యయుగంలో అంతా పవిత్ర దేవీ దేవతలు ఉండేవారు. ఇప్పుడు అందరూ అపవిత్రంగా ఉన్నారు. ఈ విధంగా అర్థం చేయించాలి. మా వద్ద ఈ సత్సంగం జరుగుతోంది. అందులో కామం మహాశత్రువని చెప్తారు. ఇప్పుడు పవిత్రంగా అవ్వాలనుకుంటే ఒక్క యుక్తి ద్వారా అలా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. సోదర దృష్టిని పక్కా చేసుకోండి అని బాబా చెప్తున్నారు. బాబా అంటారు, మహావీరుణ్ణి రాముడు మహావీరుణ్ణి రావణుడు కూడా కదిలించలేకపోయినట్లుగా చూపిస్తారు. బాబా అంటారు, దాని అర్థాన్ని కూడా తెలుసుకోరు. రామాయణం, భాగవతం మొదలైన వాటిని మనుషులు ఎంతగా చదువుతూ ఉంటారు. మళ్ళీ రాముని సీత దొంగిలింపబడిందని మరియు కృష్ణుడు రావణులను దొంగిలించాడని అనేస్తారు. బాబా అంటారు, బాబా చెప్తున్నారు, ఇవన్నీ గ్లాని విషయాలు కావుననే బాబా యథా హి ధర్మశ అని అన్నారు. భారతదేశం చాలా సుసంపన్నమైన ఖండంగా ఉండేది. ఇప్పుడు ఖాళీ అయిపోయింది అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు, బాబా చెప్తున్నారు, ఎందుకంటే భారతదేశం చాలా సుసంపన్నమైన ఖండంగా ఉండేది, ఇప్పుడు ఖాళీ అయిపోయింది. బాబా చెప్తున్నారు, అయిపోయిందన్న కారణంగా హిందుస్థాన్ అన్న పేరు పెట్టేశారు. మొదట భారతదేశం తన సంపదలతో, పవిత్ర సుఖశాంతులతో, అన్నిటితో నిండిగా ఉండేది. ఇప్పుడేంటంత దుఃఖాలతో నిండిపోయింది. హే దుఃఖహర్త సుఖకర్త అని మీరు పిలుస్తారు. బాబా అంటారు, ఎంత సంతోషంగా తండ్రి ద్వారా చదువుతారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని అయితే పొందాలి. బాబా చెప్తున్నారు కదా, సుఖ వారసత్వాన్ని అయితే తీసుకోవాలక్కర్లేదా? తీసుకోని వారు ఎవరు ఉంటారు? మొట్టమొదట తండ్రిని గూర్చి అర్థం చేయించాలి. తండ్రిని గూర్చి ఏం చేయాలి? అందరికీ అర్థం చేయించాలి. బాబా చెప్తున్నారు, తండ్రిని గూర్చి తెలుసుకోకపోతే ఏ రహస్యం బుద్ధిలోకి రాదు. కావున అనంతమైన తండ్రి ఎవరైతే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారో వారిపై నిశ్చయం కూర్చున్నాక ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా కదా. తండ్రి పైన ఏముండాలి? పూర్తి నిశ్చయం ఉండాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, పిల్లలు బాబాను ఎటువంటి ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదు. బాబా పతిత పావనుడు, మీరు వారిని స్మృతి చేస్తారు. బాబా అంటారు, మీరు వారి ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదు. బాబా పతిత పావనుడు, మీరు వారినే స్మృతి చేస్తారు. బాబా చెప్తున్నారు, మీరు వారి స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. నన్ను పిలిచిందే ఎందుకోసం? పతితుల్ని పావనంగా చేయడం కోసం. జీవన్ముక్తి ఒక్క క్షణంలో లభిస్తుంది. అయినా కానీ స్మృతి యాత్రకు సమయం తీసుకుంటుంది. బాబా అంటారు, ముఖ్యంగా స్మృతి యాత్రలోనే విఘ్నాలు కలుగుతాయి. అర్ధకల్పం బాబా అంటారు,
అర్ధకల్పం దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు ఒక్క జన్మ ఏమవ్వండి, దేహీ అభిమానులుగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా కదా. దేహీ అభిమానులుగా తయారవ్వండి అని బాబా అంటారు. శ్రమించవలసి ఉంటుంది. ఈ బ్రహ్మ కొరకు ఇది చాలా సహజం. మీరు బాప్దాదా అని పిలుస్తారు కదా. ఏమని పిలుస్తాం? బాబా అని పిలవం కదా, బాప్దాదా అని పిలుస్తాం. బాబా నా శిరస్సుపై సవారీ చేస్తున్నారని అర్థం చేసుకున్నారు. వారిని ఎంతో మహిమ చేస్తారు. బాబా అంటారు, ఎంతో ప్రేమిస్తారు. బాబా మీరు ఎంత మధురమైన వారు. అర్ధకల్పం మాకు ఎంతగా నేర్పిస్తున్నారు. మళ్ళీ అర్ధకల్పం మేము మిమ్మల్ని తల వంచుకొని కదా, మిమ్మల్ని తలుచుకొని కూడా తలుచుకో. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంతగానో స్మృతి చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, బాబా ఏం చేస్తున్నారు? పిల్లలందరినీ ఎంతగానో స్మృతి చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, కల్పకల్పం మీకు ఎంతగా నేర్పిస్తున్నాను. మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ అర్ధకల్పం మేము మిమ్మల్ని తలుచుకొని కూడా తలుచుకో. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంతగానో స్మృతి చేస్తున్నానని శివ బాబాతో అంటాను. బాబా అంటారు, నిన్న మనకు ఏ జ్ఞానము లేదు. ఎవరినైతే పూజించేవారమో వారినే మనం కదా, ఎవరినైతే పూజించేవారమో వారినే మనం అయిపోతామని ఇంకేం తెలుసు. బాబా అంటారు, బాబా చెప్తారు అని బాబాతో అంటారు, నిన్న మనకు ఏ జ్ఞానమో లేదు. ఎవరినైతే పూజించేవారమో ఆ తండ్రిని ఏం చేయాలి? స్మృతి చేయాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు కదా, బాబా పిల్లలకి ఏం చెప్తున్నారు? మనం దేవతలుగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా కదా. ఈరోజు కూడా బాబా ఏం చెప్తున్నారు? పిల్లలు సతో ప్రధానంగా దేవతలుగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా కదా. తయారవ్వక్కర్లేదా? తయారవ్వాలి కదా. మరి తయారైతే ఏదైనా ప్రాప్తి మనకి లభిస్తుందన్నమాట. బాబా అంటారు, ఈ దేవీ దేవతలుగా అయిపోతాం. అందరూ నాకు కూడా పిల్లలే. బాబా అంటారు, ఈ బాబా ఎంతో ప్రేమగా పిల్లలను సంభాళిస్తారు, వారి పాలనను చేస్తారు. ఇతడు కూడా నా సమానంగా నరుని నుండి నారాయణగా అయిపోతాడు. మీరు అందుకొరకే ఇక్కడికి వచ్చారు. నేను ఎంతగా సంభాళిస్తాను అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, పిల్లలు బాబాను స్మృతి చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి, అన్నపానాదులను సంభాళించుకోండి అని చెప్తారు. అయినా చెయ్యకపోతే ఇంకా కొద్ది సమయం మిగిలి ఉందేమోనని చేయకండి, ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. బాబా అంటారు కదా, ఏం చెప్తారు? ఎవరికి ఏం చేయకూడదు, ఇంకొద్ది సమయం మాత్రమే ఉందంటున్నారు బాబా. బాబా అంటారు, ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది. చిన్న పెద్ద అందరూ ఏం చేయాలి? ఇప్పుడు పరంధామానికి వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు, పొరపాట్లు చెయ్యకండి, ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి అని అర్థం చేయిస్తారు. పొరపాటు చేయడం అంటే ఏంటి? దుఃఖాన్ని ఇవ్వడమే అని చెప్తున్నారు. పొరపాట్లు చేయడం అంటే దుఃఖాన్ని ఇచ్చినట్లే అంటున్నారనమాట బాబా. అందరికీ దుఃఖాన్ని ఇవ్వాలా, సుఖాన్ని ఇవ్వాలా? మనం బాబా ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వరు. బాబా నన్ను ఒక్కడినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి అన్న డైరెక్షన్ ఇచ్చారు. బాబా అంటారు,
తద్వారా చాలా మధురంగా అయిపోతారు. ఇంతటి మధురంగా తయారవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. పవిత్రంగా అవ్వండి. ఇక్కడికో అపవిత్రులుగా అయ్యేందుకు అనుమతి లేదు. బాబా అంటారు, అప్పుడప్పుడు రానివ్వడం జరుగుతుంది కదా. బాబా అంటున్నారు, కదా. బాబా ఏం చెప్తున్నారు? పిల్లలు ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నతంగా తయారవుతారు అంటున్నారు బాబా. బాబా అంటారు, ఎందుకంటే ఇచ్చేందుకు అనుమతి లేదు. అప్పుడప్పుడు రానివ్వడం జరుగుతుందట. అది కూడా ఇప్పుడే జరుగుతుంది అంటున్నారు బాబా. కానీ ఎప్పుడైతే దాని వృద్ధి జరుగుతుందో అప్పుడు దీనిని టవర్ ఆఫ్ ప్యూరిటీ అంటే టవర్ ఆఫ్ సైలెన్స్ అని అంటారు. బాబా అంటారు, వారు ఉన్నతోన్నతమైన వారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఏం చేయాలి? బాబాని స్మృతి చేయాలి అని చెప్తున్నారు బాబా, కదా. బాబాని ఎంత స్మృతి చేస్తే అంత నెంబర్ 1గా మనం తయారవుతామన్నమాట. బాబా చెప్తున్నారు, అది కూడా ఇప్పుడే జరుగుతుంది కదా. జరుగుతుందా జరగదా? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఉండడమే ఉన్నతోన్నతమైన శక్తి. అక్కడ ఎంతో సైలెన్స్ ఉంటుంది. అర్ధకల్పం ఎటువంటి పొరపాట్లు మొదలైనవి ఉండవు. ఇక్కడ ఎన్ని గొడవలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. శాంతి ఉండజాలదు. బాబా చెప్తున్నారు, మూలవతనమే శాంతిధామం. మళ్ళీ ఆ శరీరాన్ని ధారణ చేసి విశ్వంలో పాత్రను అభినయించేందుకు బాబా ఏం చెప్తున్నారు కదా. బాబా ఒక శరీరాన్ని ఆధారం చేసుకుని అప్పుడు ఏం చేస్తారు? విశ్వంలో ఇక్కడ పాత్రని అభినయిస్తారు. ఎవరి పాత్ర పూర్తి అయిపోతే వాళ్ళు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు బాబా, కదా. ప్రతి ఒక్కళ్ళం పాత్రను అయితే ఏం చేయాలి? తప్పకుండా పూర్తి చేసుకోవాల్సిందే అంటున్నారు. పూర్తి అవ్వకుండా అయితే తిరిగి వెళ్ళాలంటే వెళ్ళలేం కదా. బాబా అంటారు, ఆత్మ స్వధర్మమే శాంతి. రావణుడే అశాంతపరుస్తాడు. మీరు శాంతి శిక్షకులను పొందుతూ ఉంటారు. బాబా అంటున్నారు, ఎవరైనా కోపంలో ఉంటే అందరినీ అశాంతపరిచేస్తారు. ఈ యోగం ద్వారా మీ నుండి మొత్తం చెత్త అంతా తొలగిపోతుంది. చదువు ద్వారా చాలా ఇలా చెత్త తొలగదు. బాబా అంటారు, యోగం ద్వారానే ఏమవుతుంది? చెత్త అంతా తొలగిపోతుంది. మొత్తం చెత్త అంతా తొలగిపోతుంది. చదువు ద్వారా ఇలా చెత్త తొలగదు కదా. బాబా చెప్తున్నారు, చెత్త అంతా తొలగిపోతుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, యోగ బలం ద్వారా మీ నుండి మొత్తం చెత్త అంతా తొలగిపోతుంది. స్మృతి ద్వారా చెత్త అంతా భస్మైపోతుంది. స్మృతి తుప్పు వదులుతుంది. చిన్న బాబా అంటారు, చిన్న మీకే బాబా అంటారు కదా. ఎందుకంటే నిన్న మీకు శిక్షణ ఇచ్చారు, మీరు దాన్ని మర్చిపోయారా? ఇది 5000 సంవత్సరాల విషయం. కానీ వారైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఇప్పుడు బాబా అంటారు కదా, నిన్న మీకు శిక్షణ ఇచ్చారు, మీరు దాన్ని మర్చిపోయారా? ఇది 5000 సంవత్సరాల విషయం. కానీ వారైతే లక్షల సంవత్సరాలని అనేస్తారు కదా. అచ్చా, ఇప్పుడు మీకు సత్యాతి సత్యాల తేడా తెలిసింది. అసత్యమేమిటో సత్యమేమిటో అర్థమైంది కదా. బాబా అంటారు, ఇంకా జ్ఞానం ఏమిటో భక్తి ఏమిటో ఆ భ్రష్టాచారం మరియు శ్రేష్టాచారం అని దేన్ని అంటారో బాబాయే వచ్చి ఏం చేస్తున్నారు? తెలియచేస్తున్నారు కదా. పిల్లలందరికీ బాబా వచ్చి ఏం చేస్తున్నారు? అన్ని విషయాల్ని తెలియచేస్తున్నారు. భ్రష్టాచార వికారాల ద్వారా జన్మిస్తారు.
అక్కడ వికారాలు ఉండవు, దేవతలు సంపూర్ణ నిర్వికారులు అని మీరు స్వయం అంటారు. అక్కడ రావణ రాజ్యమే లేదు. ఇది సహజంగా అర్థం చేసుకోవలసిన విషయం. ఆ తర్వాత ఏం చేయాలి? ఒకటేమో తండ్రిని స్మృతి చేయాలి, ఇంకొకటి పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పవిత్రులుగా అవడంలో మహావీరులు కావాలి. స్మృతి యాత్ర ద్వారా లోపల ఉన్న చెత్తను తొలగించుకోవాలి. మీ శాంతి స్వధర్మంలో స్థితిలో అవ్వాలి. అశాంతిని వ్యాపింపచేయకూడదు. సెకండ్ పాయింట్, తండ్రి ఏ సత్యమైన విషయాలైతే వినిపిస్తారో వాటిని వినాలి, చెడు వినకూడదు. తప్పుడు విషయాలు వినకండి. అందరినీ సుజాగృతలు చేయండి. పురుషోత్తమ యుగంలో పురుషోత్తములుగా అవ్వండి మరియు తయారు చేయండి. వరదానము, ఆత్మీక శక్తి ఆధారంతో తనువు శక్తిని అనుభవం చేసుకునే సదా స్వభవ. ఆత్మీక శక్తి ఆధారంతో తనువు శక్తిని అనుభవం చేసుకునే సదా స్వాస్థ భవ. ఈ అలౌకిక జీవితంలో ఆత్మ మరియు ప్రకృతి రెండిటి ఆరోగ్యము అనవసరం. బాబా అంటారు, ఆత్మ అనారోగ్యంగా ఉన్నట్లయితే తనువు యొక్క లెక్కాచారాలు మరియు తనువు యొక్క రోగాలు కదా, మరియు తనువు యొక్క రోగాలు శూలం నుండి ముళ్ళుల్లాగా అయిన కారణంగా స్వాస్థితి కారణంగా స్వాస్థతను అనుభవం చేస్తారు. బాబా అంటారు, వారి మాటలలో దుఃఖాల్లో అనారోగ్యపు కదా, వాడి వాటిల్లో అనారోగ్యపు కష్టపు గుర్తులు ఏవి ఉండవు. కర్మభోగాన్ని వర్ణించేందుకు బదులుగా కర్మయోగి స్థితిని వర్ణన చేస్తారు. వారు పరివర్తన శక్తితో కష్టమును సంతుష్టతలోకి పరివర్తన చేసి సంతుష్టతతో ఉంటారు మరియు సంతుష్టత అలను వ్యాపింపచేస్తారు. అచ్చా కదా. స్లోగన్ను బాబా అంటారు, హృదయంతో తనువుతో పరస్పర ప్రేమతో సేవ చేసినట్లయితే తప్పకుండా సఫలత లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను శక్తిశాలి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.